నమస్తే శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వైభవంగా తులసి కుంకుమ పూజలు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. సైదాపురం మండలం తురుమెల సమీపంలో అదుపు తప్పి పదవుల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితం. ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ సిబ్బంది. పర్యాటక శాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సును ట్రాక్టర్ ఓవర్టేక్ చేసింది. ఆ సమయంలో చేసేది లేక బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లింది. ఈ సంఘటన సైదాపురం మండలంలోని తురుమెల గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గూడూరు నుండి పొదలకూరు ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు వెళ్తోంది. సైదాపురం మండలంలో తురుమెర్ల గ్రామ సమీపంలో వెనుక వైపు నుండి వేగంగా ట్రాక్టర్ బస్సును ఓవర్టేక్ చేయబోయింది. ఆ మార్గం అధ్వానంగా ఉండడంతో బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న చెట్టల్లోకి వెళ్లి పెరిగిపోయింది. ఆ సమయంలో బస్సులో 30 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ అతివేగంగా నడపడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని పలువురు ప్రయాణికులు తెలిపారు. తురుమెర్ల గ్రామానికి చెందిన ట్రాక్టర్ గా గుర్తించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తం కారణంగా పెద్ద ప్రమాదం తప్పింది. బస్సు ఒరిగిపోవడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే బస్సులో నుంచి దిగేశారు. ఆటోలు, ఇతర వాహనాల్లో ప్రయాణికులు వారి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీవారికి విశేష పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో కొలువై ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో తులసి పూజ, కుంకుమ పూజ వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే పాసిన సునీల్ కుమార్ కు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత శక్తి నాకు లేదయ్యా. తులసీ దళాలతో తులతూచుదామంటే, తులసీ దళాలతో తులతూచుదామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, వేద మంత్రాలతో పూజ నీకు చేద్దామంటే, పంతులయ్యను నేను గానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. వెంకటేశ పంతులయ్యను నేను కానయ్యా ఓ వెంకటేశ, అంత యుక్తి నాకు లేదయ్యా. తుల
తులసీ దళాలతో తులతూచుదామంటే తులసీ దళాలతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ వెంట పెంచిల కోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, శ్రీకంఠి రామ్మోహన్ రావు, ఈవో నవీన్ కుమార్, నాయకులు బిల్లు చెంచరామయ్య, పులిమి శ్రీనివాసులు, రహీం తదితరులు ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట జాతీయ రాజు సమీపంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన నగర వన మహోత్సవంలో ఆమె పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, నెలవల రాజేష్, పార్థసారథి, అధికారులు తదితరులు పాల్గొన్నారు. విజయశ్రీ గారిని ఆహ్వానాన్ని కొలగొట్టాలి. గ్రీన్ రెవల్యూషన్, గ్రీన్ రెవల్యూషన్. ఇది 35 ఎకరాల విస్తీర్ణంలో పిల్లలకి ప్లే ఏరియా, అలాగే టాయిలెట్స్, అలాగే పిల్లలు ఆడుకోవడానికి స్పేసు, వాకింగ్ ట్రాక్ ఇవన్నీ ఏర్పాటు చేసిన వీటన్నిటికీ కృషి చేసిన అధికారులకి, ఫారెస్ట్ అధికారులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను. ఇది మనకు ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే ఫండ్స్ రిలీజ్ చేసి ఇదంతా పూర్తి చేయడానికి కారణమైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం 5 సంవత్సరాలకు మళ్ళీ మీకు అందరికి ఓటు వస్తుంది. అప్పుడు అక్కే ఇయ్యాల, అవునా కాదా? రాస్తారా? వెరీ గుడ్. మరి డాక్టర్ నెలవల విజయశ్రీ గారికి, వేదిక మీద ఉన్న సోదరులు విజయభాస్కర్ రెడ్డి గారికి, చంద్రారెడ్డి గారికి, మరి అదేవిధంగా రఫీ గారికి, రాజేష్ గారికి, రాజశేఖర్ గారికి, పార్థసారథి గారికి, సుబ్బారావు గారికి, గంగాప్రసాద్ గారికి, మరి వివిధ ప్రాంతాలకు చేసిన రేంజ్ ఆఫీసర్లకు, పెద్దలు రవీంద్ర రెడ్డి గారికి, సుబ్బారావు గారికి, ప్రిన్సిపాల్ గారికి, మరి ఇక్కడికి చేసిన బాలికలకు అందరికీ, ముఖ్యంగా పలు గ్రామాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని పలువురు ప్రతినిధులు కోరారు. మునుగోడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ గుండాల వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. మునుగోడులోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ వజ్రమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న పలువురు ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు గ్రామాల్లో ఉన్న సమస్యలు ప్రస్తావించి పరిష్కరించాలని కోరారు. అధికారుల తీరుపై పలువురు ప్రశ్నించారు. ఉన్నత పాఠశాలలో భవనం నిర్మించాలని, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కొందరు కోరారు. బస్సు స్టాపింగ్ కూడా అవసరమని వారు సమావేశంలో చర్చించారు. అనంతరం ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ సమావేశంలో చర్చించిన అంశాలపై అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తామని తెలిపారు. నిర్వహించడం జరిగింది. మండల అధ్యక్షుల వారి అధ్యక్షతన ఎంపీపీ గారు మరియు ఉపాధ్యక్షులు, అన్ని శాఖల అధికారులు హాజరైనారు. అన్ని శాఖల అధికారులు వారి నివేదికను వివరించడం జరిగింది. ఇందులో ఈ సర్వసభ్య సమావేశంలో ముఖ్యంగా చర్చించిన అంశాలు ఆర్టీసీ మునుగోడు మండలంలో బీసీ కాలనీ వద్ద ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్ కావాలని కోరారు. దానికి సంబంధించి NH వాళ్ళు, NH5 వాళ్ళు సర్వీస్ రోడ్డు ప్రొవైడ్ చేస్తే ఇస్తామని తెలియజేశారు. కాబట్టి దానికి సంబంధించి తీర్మానం చేసి మేము వాళ్ళకి పంపడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా జెడ్పీ బాయ్స్ హై స్కూల్ బిల్డింగ్స్ డిమాలిషన్ స్టేజ్ లో ఉంది కాబట్టి దానివల్ల పిల్లలకి ఇబ్బందికరంగా ఉంది అని తెలియజేశారు. అది ఎంఈఓ గారికి రిపోర్ట్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాము. ఎంఈఓ గారి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము జిల్లా పరిషత్ వారికి పంపడం జరుగుతుంది. అదేవిధంగా గర్ల్స్ హై స్కూల్లో వాటర్ ప్రాబ్లం ఉందని తెలియజేశారు. అధికారులతో సమస్యలు పరిష్కారాలు జరుగుతాయి. వారు అడిగిన సర్పంచులు అడిగిన వాటికి సమాధానాలు ఇస్తూ వారికి సవ్యంగా అందుబాటులో మీరు సమాధానాలు చెబుతూ ఈ సర్వసభ్య సమావేశంలో అన్ని సమస్యలను పరిష్కరించుకోవాలని, తిరిగి రాబోయే సర్వసభ్య సమావేశానికి ఈ పనులన్నీ సవ్యంగా జరిగేటట్లు మీరు చూసుకోవాలని, గ్రామాల్లో జరిగే ప్రతి పనిని మీరు సక్రమంగా నిర్వర్తించాలి. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షుడు వెంకట రమణారెడ్డి, తహసీల్దార్ సుబ్బయ్య, ఏఈ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. మునుగోడు మండలంలోని వీరంపల్లి క్రాస్ రోడ్ సమీపంలో ఏర్పాటైన జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని ప్రిన్సిపాల్ వేణుగోపాల్, టీడీపీ నాయకులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు గాలి రామకృష్ణారెడ్డి, నాయకులు పొన్నూరు రామకృష్ణయ్య, పచ్చిపాల రామిరెడ్డి, రాయపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వం చేపట్టినటువంటి డొక్క సీతమ్మ గారి పేరు మీదుగా మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 4/12/2025 నుంచి కూడా విద్యార్థులు అందరికీ కూడా మధ్యాహ్న భోజనం అందించాలి. వాళ్ళందరూ కూడా మంచి పౌష్టికాహారం తీసుకొని ఆరోగ్యకరంగా బాగా చదువుకొని మంచి రిజల్ట్ సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది చాలా సంతోషకరమైనటువంటిది, శుభపరిణామం. మరియు విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగం. వారి తల్లిదండ్రులు ఉదయాన్నే లేచి ఈ భోజనాలు వండి పెట్టడం కష్టం. చాలామంది పిల్లలు కూడా మధ్యాహ్నం భోజనం తెచ్చుకోకుండా ఇక్కడికి వచ్చి సార్ మేము మధ్యాహ్నం బయటకు వెళ్తాం సార్, భోజనం తెచ్చుకోలేదు సార్ అని చాలామంది అడుగుతూ ఉంటారు. అలాంటి విద్యార్థులందరూ కూడా ఇంటి దగ్గర లేకపోయినా ఇక్కడ మధ్యాహ్నం భోజనం చేసి వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండి ఇక్కడ మధ్యాహ్నాన్ని భోజనాన్ని తిని మరి చక్కగా చదువుకొని మంచి రిజల్ట్ సాధించాలనే ఉద్దేశంతో వారందరూ కూడా విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. మేము అధ్యాపకులందరూ కూడా పిల్లలు పేద విద్యార్థులు సంతోషంగా విద్యను అభ్యసించేందుకు జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేటలోని పెసల గుర్రపశెట్టి జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, టీడీపీ నాయకులు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రగతి సేవా సంస్థ వార్షికోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థులకు సంస్థ ఆధ్వర్యంలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రగతి సేవా సంస్థ 5వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలోని బాలాజీనగర్లో ఉన్న శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో పట్టణంలోని అన్ని పాఠశాలల విద్యార్థులకు తెలుగు పండుగల విశిష్టతపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో విజేతలైన విద్యార్థులకు ముఖ్య అతిథిగా హాజరైన కేవీ కృష్ణ తదితరుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడుతూ భారతీయ పండుగల విశిష్టత, దేశ సమగ్రతలో పండుగల పాత్ర అనే అంశంపై సీనియర్, జూనియర్ విద్యార్థులకు వేరువేరుగా వ్యాసరచన పోటీలు నిర్వహించామని తెలిపారు. నేటి తరం విద్యార్థులకు పండుగల విశిష్టత తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ అంశంపై పోటీలు నిర్వహించామని వారు వివరించారు. హై స్కూల్ ఆవరణంలో ఒక పండగ వాతావరణాన్ని తెచ్చిన మనందరికీ ఈ ఎగ్జామ్కి కండక్ట్ చేయడానికి అవకాశం కలిగించిన కరస్పాండెంట్ క్లబ్లో ఆల్మోస్ట్ స్కూళ్ళకి సంబంధించిన అందరూ కూడా ప్రిన్సిపాల్స్ అయితేమే, కరస్పాండెంట్స్ అయితే అందరూ మా క్లబ్లో ఉన్నారు. దాన్ని మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఈ ఒక పండగలో విశిష్ట గురించి చాలామంది పిల్లలకి తెలియదు. రకరకాలుగా పిల్లలు అడ్డదారిలో వెళ్ళిపోతున్నారు. అసలు పండగ అంటే ఏంది, పండగ విశిష్ట అంటే ఏంది, అసలు పండగ రోజుల్లో ఎన్ని పండుగలు ఉంటాయి ఏందనేది కొంత అవగాహన అంటే పిల్లలకి తెలిసి ఉండొచ్చు. కానీ మళ్ళీ మనం దాన్ని గుర్తు చేసి ఆ పండుగలు ఎట్లా ఉంటాయి, ఏం జరుపుకుంటారు, ఆ పలానా పండగ ఏ ప్రత్యేకత అనే దాని మీద శక్తి రావాలి. చదువుతో పాటు ఇది కూడా ఇన్నోవేటివ్ స్కిల్స్ రావాలి. దీనికోసం ఇప్పుడు లేటెస్ట్గా మన గవర్నమెంట్లో, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, అందరూ ఈ ఇన్నోవేటివ్ స్కిల్స్కు అన్ని డెవలప్ చేయాలని మన భారతదేశంలో ఎంతో చాలా కృషి చేస్తున్నారు. తర్వాత మేక్ ఇన్ ఇండియా అనేది కూడా తీసుకొచ్చారు. ఈ కాన్సెప్ట్తోనే ఇవన్నీ వచ్చాయి. అటువంటి ఈ ఇన్నోవేటివ్ స్కిల్స్ పెంచేదానికి ఈ ప్రగతి సేవా సంస్థ చేసిన ఈ కార్యక్రమం చాలా ఉదాహరణ. ముందుగా దీనికి వారి సహకారం అందించిన మన స్కూలు, ఈ స్కూలు ఎందుకంటే పండగలు వాటి విశిష్టత మర్చిపోయిన రోజులు ఇవి. మీకు అందరికీ భోగి, కనుమ, సంక్రాంతి, ఇతర తెలుగు సాంప్రదాయ పండుగల గురించి తెలియచెప్పాలనే గొప్ప ఉద్దేశంతో మానవ సేవే మాధవ సేవ అని తలచే ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో మనం ఈరోజు ఒక ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేయడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత ఖచ్చితంగా పెంపొందుతుంది. అలాగే మన సంస్కృతి సాంప్రదాయం పట్ల కూడా గౌరవ భావాలు పెంపొందుతాయి. సో ఈ ఎగ్జామ్ని
శ్రీ గాయత్రి ఎం హై స్కూల్ నిర్వహించినందుకు ప్రగతి సేవా సంస్థకి అలాగే ఈ కార్యక్రమంలో వాకాటి రామ్మోహన్ రావు, పిట్టు వెంకటేశ్వర్లు, ప్రిన్సిపాల్ శ్రీనివాసులు, రాము, పాఠశాల కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు గ్రామంలో ఏర్పాటైన సచివాలయంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో పాల్గొన్న తహసీల్దార్ రమాదేవి, ఇతర అధికారులు, రైతులు, స్థానికుల నుండి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలు విని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పెంచలమ్మ, సర్పంచ్ సురేష్ బాబు, సర్వేయర్ వెంకటేశ్వర్లు, నాయకులు విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కూడా ఈ రెవెన్యూ సదుపాయాలు సద్వినియోగపరచుకొని వాళ్ళ సమస్యలని మా దృష్టికి తీసుకొని వచ్చిన్నారు. ఇప్పటి వరకు ఇది ఈరోజు లాస్ట్ రోజు మనకు జరిగేది ఈ కలిచేడు విలేజ్ ఈ గ్రామంలో. ఇప్పటి వరకు మనకి 461 అర్జీలు వచ్చాయి మనకి. కాబట్టి అందరూ కూడా పూర్తి స్థాయిలోనే వినియోగించుకున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడాను త్వరగా కూడాను క్వాలిటీగా అడ్రస్ చేస్తానని, వాళ్ళ సమస్యలని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తానని కూడా. నాయుడుపేటలోని గాంధీ బొమ్మ సెంటర్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యార్థం రోటరీ క్లబ్ ప్రతినిధులు బస్ షెల్టర్ నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో దాత కట్టా సుధాకర్ రెడ్డి, జడ్పీటీ సభ్యులు కట్టా జ్యోతిరెడ్డి, నాయకులు విజయభాస్కర్ రెడ్డి, పార్థసారథి తదితరులు పాల్గొన్నారు. నేను చిన్నప్పుడు ఆయన చూసే కొన్ని రాజకీయాలు నేర్చుకున్నాం. మరి ఆ రోజు మరి 100 ఎకరాలు ఉన్నా వాళ్ళ నాన్నకి వాళ్ళ నాయనకి వాళ్ళకి అవన్నీ కూడా ఇలాంటి దాన ధర్మాలు లేదా మరి కార్యక్రమం చేసి అంతా వదిలేసుకున్నారు. మరి ఈరోజు సుధాకర్ రెడ్డి గారు వచ్చి మరి ఆయన పేరు నిలబెట్టడానికి మరి ఆయన యొక్క జ్ఞాపకార్థం ఈ పరిసరాలను ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇక్కడే కాదు, ఆయన ఇంకా ఆయన పిల్లలందరూ కూడా బాగా చదువుకుని బాగా మంచి ఉద్యోగాలు ఉన్నారు. కాబట్టి ఇలాంటి దాన ధర్మాలు చేసేదానికి పెద్ద సుధాకర్ రెడ్డి గారు ఎప్పుడు ముందుండాలని, ఆయనకి మనం ఇక్కడ ఆయన ఏ పని చెప్పినా ఏం చేసినా. గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో కొలువై ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాస పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని కోనేటిమెట్లో వెలసిన శ్రీ కోదండరామాంజనేయ స్వామి దేవాలయంలో శనివారం వేకువజామున ధనుర్మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో మహిళలు పాల్గొని తిరుప్పావై పఠించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం బలభద్రాయ శ్రీరామ ఓం మహతే
దీపపు సెమ్మెల యందు మృదుత్వము 5 లక్షణముల గల నీలాదేవి సుకుమార లక్షణం గల కృష్ణస్వామి ఒక చిల్లకూరు మండలంలోని కలవకొండ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శనివారం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని జయప్రదం చేశారు. గూడూరు మండలంలోని కుందకూరు సమీపంలో ఉన్న కనుమరాయకొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవాలయంలో శనివారం ఉదయం స్వామివారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా నడవాటి శంకరయ్య, సుమతి, శ్రీహరి పూజిత వ్యవహరించారు. అలాగే సన్షైన్ స్టోన్ క్రషర్ దాతృత్వంతో బత్తల సుబ్బారెడ్డి చేతుల మీదుగా కుందకూరు పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్ పంపిణీ చేశారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. తిరుపతి జిల్లా బాలాయపల్లి మండలం అలిమిలి కుందుకూరు దగ్గర కనుమరాయకొండ దేవస్థానం పైన లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు రేపు శుక్రవారం రోజు తొలి ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలంలో పంచామృత అభిషేకము, అనంతరం 6 గంటలకి ఉత్తర ద్వార దర్శనము, స్వామివారికి విశేష పూజలు జరుగుతాయి. అది తర్వాత మరుసటి రోజు శనివారం ప్రాతకాలంతో స్వామివారికి పంచామృత అభిషేకము, సాయంకాలం పల్లకీ సేవ, పొందు సేవ జరుగుతాయి. అదేవిధంగా 13వ తేదీ భోగి సందర్భంగా ప్రాతకాలంలో ఆండాల దేవికి అభిషేకము, తర్వాత 9 గంటలకి గోదా కళ్యాణము, మధ్యాహ్నం అన్నదానం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
వైభవంగా తులసి కుంకుమ పూజలు. గూడూరులోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాలకు హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికిన అర్చకులు, ఆలయ కమిటీ ప్రతినిధులు. త్రుటిలో తప్పిన ప్రమాదం. సైదాపురం మండలం తురుమెల్ల సమీపంలో అదుపు తప్పి పదవుల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు. బస్సులోని ప్రయాణికులందరూ సురక్షితం. ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ సిబ్బంది. పర్యాటక శాఖ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి. నాయుడుపేట జాతీయ రహదారి సమీపంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవాన్ని ప్రారంభించిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. వైభవంగా లక్ష్మీ నరసింహుడికి అభిషేకాలు, పూజలు. గూడూరు మండలం కొందకూరు సమీపంలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమై శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.